ఫిబ్రవరి 27న తెలంగాణలో ఆహ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. సో, అన్ని పార్టీల నుండి ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మీకు తెలిసి అంటే ఇప్పుడు బీజేపీ నుండి ఉన్నారు, కాంగ్రెస్ నుండి ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు మనం గడిచిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మనం చూసినట్టయితే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే అధికార ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైతే ఎమ్మెల్సీలు అయితే ఉన్నారో శాసన మండలిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి విద్యారంగ పట్ల ఉన్నటువంటి సమస్యలను ప్రశ్నించే గొంతు లేదు. సో మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా ఎవరైతే పార్టీల గుర్తుతోటి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎవరు గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళ యొక్క పార్టీకి లోబడి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు లోబడి మా యొక్క సమస్యలను వాళ్ళు శాసన మండలిలో ప్రశ్నిస్తారని మాకు నమ్మకం లేదు. అదే ఎవరైతే స్వాతంత్ర అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పార్టీ కానీ ఒక గుర్తు కానీ ఒక అధిష్టానం ఉండదు కాబట్టి వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు స్వేచ్ఛగా మన యొక్క సమస్యల గురించి విద్యార్థుల సమస్యలు కానివ్వండి విద్యారంగ పట్ల ఉన్నటువంటి సమస్యల గురించి కానివ్వండి శాసన మండలిలో ప్రశ్నించి మా సమస్యలకు ఒక పరిష్కారం తీసుకొస్తారని అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే అధికార ప్రభుత్వాలు అయితే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తారనేటువంటి నమ్మకం మా లోపల ఉంది. అంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. అందులో ది సూటబుల్ అంటే ది బెస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ద బెస్ట్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఎమ్మెల్సీ అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే విద్యారంగం పట్ల అవగాహన ఉండి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అయితే ఎవరికైతే అవగాహన ఉండి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అంటే వారికి సంబంధించినటువంటి ఎవరికైతే అవగాహన ఉందో వారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు వేయడంలో మేము ముందుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది ఉన్నారు, ఏది అధికార దాహం ఉన్న వాళ్ళు లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలో చాలామంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు పేపర్లో వచ్చినట్టయితే 48 మంది నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా ఈ 1 or 2 డేస్లో కూడా ఇంకా వేయచ్చు. అంటే వేయడంలో తప్పేం లేదు, అధికారం కోరుకోవడంలో ఎవరైనా తప్పలేదు. కానీ అధికారం కోరుకున్న తర్వాత ఆ విద్యారంగం పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. ఆ సమస్యల పట్ల ఒక అవగాహన అయితే ఎవరికైతే ఉంటుందో ఆ అవగాహన ఉన్న వాళ్ళే ఈ యొక్క సమస్యలను తీర్చుతారన్నటువంటి నమ్మకం మా యొక్క విద్యార్థులకు కానివ్వండి లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకు మేము దాన్ని అంటే నమ్ముతున్నాం, వాళ్ళు మా సమస్యలు పరిష్కరిస్తారన్నటువంటి ఒక దృఢమైన నమ్మకం మాలో ఉంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు విద్యారంగ సమస్యల పట్ల ఎవరికైతే అవగాహన ఉందో ఇప్పుడు మనం చూసినట్లయితే స్వాతంత్ర అభ్యర్థి వేస్తున్నటువంటి ఇప్పుడు ఎవరైతే మనం కోరుకుంటున్నామో ఎవరైతే మన ప్రసన్న హరికృష్ణ సార్ అయితే ఎవరైతే ఉన్నారో తను ఒక లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాటనీ డిపార్ట్మెంట్లో గత సంవత్సరాల బట్టి ఆయన స్కూల్ అసిస్టెంట్ నుండి జేఎల్ జూనియర్ లెక్చరర్ నుండి డిగ్రీ కాలేజీలో అతను ఒక అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. తనకు ఇంకొక 19 సంవత్సరాల పదవి కాలం ఉండగా కూడా దాని యొక్క పదవి కాలాన్ని రిజైన్ చేసి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ల బరిలోకి నిలవడము, అదేవిధంగా తన యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ విన్నర్స్ అకాడమీ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసము వాళ్ళకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు క్లాసులు చెప్పడం కానివ్వండి బుక్స్ అందించడం కానీ అంటే తనకు పూర్తి పరిపక్వత అవగాహన అనేటువంటిది ఉంది. విద్యారంగ సమస్యలపైన విద్యార్థులపైన నిరుద్యోగులపైన తనకు పూర్తి నమ్మకం తనకు యొక్క పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వారికి మేము మొదటి ప్రాధాన్యత ఓటు వేసుకుని కనుకనైతే వారిని గెలిపించుకున్నట్టయితే ఎవరైతే ప్రసన్న హరికృష్ణ సార్ని అయితే మేము గెలిపించుకున్నట్లయితే మాకు భవిష్యత్తులో మాకు ఉండేటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుందని మేము దృఢంగా నమ్ముతున్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జనరల్గా బై ఎలక్షన్ ఏదైనా జరిగినప్పుడు రాష్ట్రంలో ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మరోటి ఇంకో విషయం ఏంటంటే రాజకీయ పార్టీల నుండి పోటీ చేసే వ్యక్తులకు తన ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ ఏదైనా కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ అభ్యర్థిని కాకుండా ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచే అవకాశాలు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రసన్న గారికి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మాకున్నటువంటి అవగాహన ప్రకారం ప్రసన్న హరికృష్ణ సార్కే మొదటి అవకాశం ఉంటుంది గెలవడానికి. ఎందుకంటే మీరు అన్నట్టుగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది ఉండొచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మీదకు ఏవైతే ఎలక్షన్లకు సంబంధించి అధికార పార్టీ నుండి నిలిచినటువంటి పేరు అంటే తన పేరు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ వ్యవస్థల నుండి వచ్చిన వాళ్ళు. ఇక్కడ మనం ప్రసన్న హరికృష్ణ సార్తో పాటు కానీ లేదంటే అధికార పార్టీ నుండి నిలిచిన వాళ్ళతో మనం కంపేర్ చేస్తే ఒకరేమో విద్యను అమ్ముకునేవారు ఉన్నారు, ఒకరేమో విద్యను నమ్ముకునేవారు ఉన్నారు. మేము గ్రాడ్యుయేట్స్ అంటే మేము చదువుకున్న విద్యావంతులం, మాకు అవగాహన ఉంది విద్యా పట్లపైన విద్యారంగ సమస్యల పట్లపైన. ఎవరైతే విద్యను నమ్ముకుంటున్నారో ఎవరైతే విద్యను అమ్ముకుంటున్నారో మాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మేము తప్పకుండా విద్యను నమ్ముకున్న వారికి విద్యారంగ సమస్యల పట్లపైన పోరాటం చేసేవారికే మా మొదటి ప్రాధాన్యత ఓటేస్తామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో చూసుకున్నట్టయితే డబ్బు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది డిఫరెంట్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే డబ్బు ప్రభావం ఉంటుందా ఉండదా?
డబ్బు ప్రభావం అంటే ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు గతంలో చూసినట్టయితే గతంలో జరిగినటువంటి ఏవైతే బై ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఒక అభ్యర్థి పైన కొన్ని వందల వేల కోట్ల ఖర్చు చేసింది. మనం దాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎస్పెషల్గా నేను మాట్లాడేది దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కొన్ని వందల వేల కోట్లు ఖర్చు చేసి కొన్ని వేల కోట్ల స్కీములు తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించలేకపోయింది. అదేవిధంగా ఈరోజు విద్యావంతులు నార్మల్ ఓటర్లు కాదు, విద్యావంతులు తలుచుకుంటే మొన్నటి ప్రభుత్వం అధికారం ఏ అధికారం నుండి ఏ అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. ఈరోజు మేము డబ్బులో కానీ మీరు ఇచ్చే డబ్బులకు కానీ మద్యానికి కానీ మందు మాంసాలకు మేము లొంగే వాళ్ళం కాదు. విద్యావంతులం, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులం, మాకు అవగాహన ఉంది. ఎవరితోటైతే మాకు సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటిది ఇక్కడ మాకు ఎట్టి పరిస్థితులలో ఈ డబ్బు మందు ప్రభావాలు అనేటువంటిది మమ్మల్ని ప్రలోభ చేయలేవు. అదేవిధంగా ఈరోజు ప్రసన్న హరికృష్ణ సార్ కోసం నాలాంటి ఎంతోమంది యువకులు పట్టభద్రులు స్వచ్ఛందంగా మా జేబులో ఉన్నటువంటి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మాకు మేమే వాలంటీర్గా స్వాతంత్ర అభ్యర్థులుగా మేమే తిరిగి ప్రసన్న హరికృష్ణ సార్ని గెలిపించాలని ఊరూరా ప్రతి ఒక్క బూతు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది.